తెనాలి ఘటన ఇంకా ప్రజలు తెనాలిలో ఏ రకంగా అయితే పోలీసులు నడి రోడ్డు పైన థర్డ్ డిగ్రీ ఇన్హ్యూమెన్ ఏ రకంగా అయితే లాఠీలు పెట్టి కొంతమంది యువకులను కొట్టారో అది మరొక ముందే ఇదే తెనాలిలో ఇతను ఒక గోల్డ్ స్మిత్ ఆయన గోల్డ్ స్మిత్ ఒకసారి అతను గురి తీసుకున్నది పెట్టమ్మా జూమ్ చేయి ఇతను సేమ్ ఇదే తెనాలి పోలీసులు చిత్రహింసలు పెట్టారని దాన్ని తట్టుకోలేక మరి ఇవాళ నిన్న అనుకుంటా నిన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మరి ఇంత దారుణమా? అసలు ఈ సిస్టమ్ ఏంటి అని అడుగుతా ఉన్నా. పోలీసులు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకోవడం ఏంటండి? తీసుకొని థర్డ్ డిగ్రీ పెడుతున్నారు కాబట్టి చనిపోతున్నారు. అసలు తెనాలిలో ఘటన అది ఎంత దారుణమండి? ఎవరైనా సమాజం ఒప్పుకుంటుందా అని అడుగుతా ఉన్నా. సమాజం ఒప్పుకోదే. మీరు ఇంకా కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు ఏంటి? అసలు ఇప్పుడు మీరు చేతిలోకి తీసుకుని నడి రోడ్డు పైన ప్రజల్ని ఈ రకంగా చిత్రవాద పెడతారా? ఒకవేళ నిజంగా తప్పు చేశారనుకోండి, కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, శిక్ష వేస్తారు. ఆ శిక్ష వేసినప్పుడు నిజంగా అంత పెద్ద ఘోరమే చేస్తే ఉరి శిక్ష ఏమనండి? ఇంకా రాజ్యాంగం ఎందుకు? మీకు నచ్చినట్టు మీరు రోడ్లపైన పెట్టి చితకబాదేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక్కసారి ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు ఇలా బరితెగిస్తారని అంటే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ పెట్టుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు కొంతమంది నేషనల్ మీడియాలో కూడా కొంతమంది మాట్లాడడం ఏంటంటే రెడ్ బుక్కా బ్లడ్ బుక్కా అని అడుగుతూ ఉన్నారు. ఇదేం బుక్ అని అడుగుతున్నా. అంటే ఇంత దారుణంగా చిత్రహింసలు పెడతారా అని అడుగుతా ఉన్నా. ఇదే సేమ్ తెనాలిలో ఇదే ఇష్యూ జరిగింది. మరి గోల్డ్ స్మిత్ని వేధించడం వలన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.